ఇండియాలో ప్రెజెంట్ టైంలో అన్నిటికంటే బిగ్గెస్ట్ స్కామ్ ఏమైనా ఉంది అంటే అది ప్రోటీన్ స్కామ్ అనమాట. చాలు 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 ఈ మాత్రం చాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క బ్రాండ్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ అన్నిట్లల్లో ప్రోటీన్ ఉన్నదని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నాయి అనమాట. స్టార్టింగ్ విత్ ఆటా నుంచి బర్గర్, పిజ్జా, బిస్కెట్స్, వేఫర్స్, నూడిల్స్ ప్రతి ఒక్క దానిలో ప్రోటీన్ ఉన్నది అని చెప్పేసి ప్రతి బ్రాండ్ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ వి ప్రొసీడ్ టు దిస్ వీడియో, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ ఛానల్లో మనకి ఫిట్నెస్, లైఫ్ స్టైల్, మెనీ మోర్ టాపిక్స్ గురించి మనం కవర్ చేస్తాం అన్నమాట. అది మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. అవి ఏ బ్రాండ్స్ అనేది పక్కకు పెడితే ఏ ప్రోడక్ట్స్ గురించి ప్రోటీన్ ఎక్కువ ఉన్నదని క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రోటీన్ ఉన్నా కానీ ఎంత క్వాంటిటీ ఉంటే బెటర్గా ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఉంటే అది కొంచెం మ్యాటర్ కూడా చేయదు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఆటా. ఆటా అంటే ఏంటిది? మనం ఎవ్రీడే మనం చపాతీ చేసుకుండేది, రోటీ చేసుకుండేది, వాటికి యూజ్ అవుతుంది అనమాట ఇది ఆటా అనేది. సో ఈ ఆటా మీద కూడా హై ఇన్ ప్రోటీన్, 30% మోర్ ప్రోటీన్ దన్ యూజువల్ అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ అనేది క్లెయిమ్ చేస్తున్నాయి అనమాట. ఆ ప్రోటీన్ కూడా వీళ్ళు ఎట్లా యాడ్ చేస్తారంటే కొంచెం సోయ్ ఫ్లవర్ కానీ, కొంచెం చనా ఫ్లవర్ కానీ కొంచెం యాడ్ చేసేసి ఇందులో మనకి ప్రోటీన్ ఉన్నది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తారు. కానీ మీకు దీనిలో ఎంత ప్రోటీన్ ఉన్నది, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ కి ఎంత ప్రోటీన్ ఉన్నది అనేది మీరు ఒక్కసారి ఆ ప్యాకేజింగ్ ని వెనకకి తిప్పి చూస్తే ఆ న్యూట్రిషనల్ వాల్యూలో మీకు అర్థమైపోతుంది అనమాట. కొన్ని బ్రాండ్స్ అయితే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా కరెక్ట్ గా ఇస్తలేవు. సో ఇప్పుడు మనకి ఆటా నుంచి వచ్చే ప్రోటీన్ నిజం ప్రోటీనా అంటే ఎస్, బట్ ఇప్పుడు మీకు మంచిగా ప్రోటీన్ వస్తుంది నాకు ప్రీవియస్ ఆటా నుంచి కంటే అనుకుని మీరు హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి ఉట్టి ఒక ప్యాకేజింగ్ చూసుకొని దానికి ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ స్పెండ్ చేసి ఈ ఆటా అనేది కొనుక్కుంటారు అనమాట. కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చి చూసుకుండే లోపల ఏమవుతుందంటే దానిలో మీకు ఒక రోటీ మొత్తంలో 1 to 2 grams ప్రోటీన్ మాత్రమే వస్తుంది. మనకి పెద్ద డిఫరెన్స్ అనేది చేస్తలేదన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రోటీన్ అనేది చాలా ఎసెన్షియల్ అయిపోయింది మన డైలీ లైఫ్స్ లో. అండ్ మోర్ ఓవర్ మనకి ఇండియాలో ముందు ప్రోటీన్ కి చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండే కాదు. ఇప్పుడు ఆ ప్రోటీన్ అనేది చాలా మంది కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుర్రు. అండ్ ఆల్సో చాలా మంది త్రూ అవుట్ ద డే ప్రోటీన్ కన్జంప్షన్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి చాలా వే ప్రోటీన్స్ కానీ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో అందువల్ల ఈ మార్కెట్ అండ్ ఆల్సో ఈ బ్రాండ్స్ అన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి ప్రోటీన్ క్వాంటిటీ ఎంత ఉన్నది అవన్నీ తెలియదు. చాలా మంది ఆ న్యూట్రిషనల్ వాల్యూనే చూడరు. అవన్నీ చూడకుండా డైరెక్ట్ పోయి ప్రోటీన్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఆ ప్రోడక్ట్స్ కొనేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రోటీన్ ఎంత ఉన్నది ఏంటిది అనేది ఫస్ట్ మీరు ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ కాకుండా ఒక్కసారి ఆ ప్యాక్ ని బ్యాక్ తిప్పేసి దానిలో ఒక న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఒకటి ఉంటది. అది ఒకసారి చెక్ చేస్తే సర్వింగ్ సైజ్ చూడొద్దు, పర్ 100 grams చూసుకోవాలన్నమాట. ఎనీథింగ్ లెస్ దాన్ 12 to 14 grams ఉన్నది అంటే అది చాలా నార్మల్, అదేం పెద్ద హై ఇన్ ప్రోటీన్ అయితే కాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ హై ఇన్ ప్రోటీన్ అని లేబులింగ్ ఉండేదానికి ఒక 100 రూపీస్ టు 200 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసే కంటే మీరు ఆ ప్లేస్ లో నార్మల్ ఆటానే కొనుక్కొని దానికి ఒక చికెనో, ఎగ్జో, ఫిష్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి ఇప్పుడు చాలా సెల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో పీపుల్ కూడా ఇది నాకు కొంచెం ఇన్స్టెంట్ ప్రోటీన్ ఇచ్చేస్తుంది, నేను ఈ బిస్కెట్ తీసుకుంటే ఆరల్స్ నేను ఈ కుకీస్ తింటే నాకు ఇన్స్టెంట్ ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటారు. అందులో హై ఇన్ ప్రోటీన్ కాదు, అది ఫుల్ ఆఫ్ మైదా, పామ్ ఆయిల్, షుగర్, ఫ్యాట్ ఇవే ఉంటాయి అన్నమాట అందులో. అండ్ ప్యూర్ ప్రోటీన్ అనేది అసలు మీకు దొరకదు. అది కూడా మీకు హై ఇన్ ప్రోటీన్ ఎట్లా చేస్తారు అంటే సోయ్ ప్రోడక్ట్స్ కానీ ఆరల్స్ మీకు చనా ప్రోడక్ట్స్ కానీ అవన్నీ యాడ్ చేసేసి అది హై ఇన్ ప్రోటీన్ అన్నట్టు క్లెయిమ్ చేస్తారు. మీరు ఒకవేళ ప్రోటీన్ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ కన్జ్యూమ్ చేస్తే మీకు అందులో నుంచి వచ్చే ప్రోటీన్ కంటే ఫ్యాట్స్ అండ్ షుగర్స్ చాలా ఎక్స్ట్రీమ్లీ హై ఉంటాయి అన్నమాట. ఎనీథింగ్ లెస్ దాన్ 10 grams ఆఫ్ ప్రోటీన్ పర్ 100 grams ఆఫ్ ఆ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఏదైనా ఉన్నది అంటే మీకు అసలు అందులో ప్రాపర్ ప్రోటీన్ ఇంటేకే లేదు అన్నట్టు అర్థం. అది ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే నేను అసలు ఇంకా నాకు ప్రోటీన్ సోర్సే లేదు, ఇంకా
నేను ఎక్కడో ఎడారిలో తిరుగుతున్నా అన్నప్పుడు, ఆరెల్స్ నేను ఏదో ఎక్కడో బయటికి పోవాలి, బయటికి వెళ్ళినా నాకు అసలు ఇంకా ఫుడ్ యాక్సెస్ లేదు అనుకున్నప్పుడు అట్లాంటి సోర్సెస్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో ఈ కుకీస్, బిస్కెట్స్ మీద హై ఇన్ ప్రోటీన్ అనే ఉండేది మీరు బ్లైండ్గా నమ్మేయకుండా ఒకసారి దాని న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చూసుకొని అప్పుడు ఆ ప్రోటీన్ కరెక్ట్గా మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాత కొనుక్కోండి. సో థర్డ్ వచ్చేసి ఇది హైలైట్, ఇది అన్నిటికంటే హైలైట్. ఇది ఏంటిదంటే నమ్కీన్ చిప్స్ హై ఇన్ ప్రోటీన్ అని. ఇది ఏంటిదంటే ఇది ఇందులో మోర్ దెన్ 80% ఆఫ్ కార్బ్సే ఉంటాయి అన్నమాట ప్రోటీన్ కంటే. అండ్ ఆల్సో మీకు వచ్చేది ప్రోటీన్ కంటే ఇందులో కూడా సేమ్ థింగ్ లైక్ ప్రీవియస్ బిస్కెట్స్, కుకీస్ లెక్క ఇవి కూడా సేమ్ టు సేమ్ మనకి మోర్ దాన్ ప్రోటీన్ ఇందులో ఫ్యాట్సే ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో కూడా సేమ్ థింగ్ మళ్ళీ సోయ్ ప్రోడక్ట్స్, సోయ్ డస్ట్ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట మనకి ప్రోటీన్ క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి. మీకు ఆ ప్యాక్ మొత్తం తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మీకు 1 to 2 grams కంటే ఎక్కువ ప్రోటీన్ అయితే అసలు మీకు రాదు. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ నాకు ఈ చిప్స్ తింటే ప్రోటీన్ వస్తుంది, నమ్కిన్ తింటే ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి ఆ ప్యాకెట్ మీద చూసుకొని కొనొద్దు. ఓకేనా? ఎప్పుడైనా కానీ ఏదైనా కొనే ముందు హై ఇన్ ప్రోటీన్ అని చూడంగానే ఒకసారి ఆ న్యూట్రిషనల్ వాల్యూ కూడా చదివేటట్టు చూడండి. ఎందుకంటే ఆ న్యూట్రిషనల్ వాల్యూ చదివితే అందులో ఎంతెంత క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉన్నది, ఎన్ని ఫ్యాట్స్ ఉన్నది అవి అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ ఆ పైన ప్రోటీన్ అని చూడంగానే ఎగవడి నాకు ప్రోటీన్ వచ్చేస్తుంది అని చెప్పేసి కొనుక్కోకండి. ఫోర్త్ వచ్చేసి మనకి ఈ సీరియల్స్, ఓట్స్ ఇవన్నీ వస్తున్నాయి చూసారా ఇప్పుడు హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి. ఇందులో మనకి మోస్ట్లీ మనకి వీట్ నుంచి వచ్చే ప్రోటీనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూజువల్లీ మనం నార్మల్ ఓట్స్ తీసుకున్నా కానీ అందులో ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఆ ప్రోటీన్ అనేది ఉండడం వల్ల వీళ్ళు జస్ట్ ఆ ప్రోటీన్ కంటెంట్ చూసుకొని ముందు లేబులింగ్ మీద హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి వేసేస్తున్నారు అనమాట. సో ఇప్పుడుండే సిచ్యువేషన్కి ఈ ఓట్స్ కానీ సీరియల్స్ కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ బ్రాండ్స్ కూడా హై ఇన్ ప్రోటీన్ అని చెప్పేసి ఇంకా ప్రోటీన్ తీసుకోకుండా మాక్సిమం టు మాక్సిమం ప్రోటీన్ ని రిప్లేస్ చేసేటట్టు మార్కెటింగ్ చేస్తుంది అనమాట. అందులో న్యూట్రిషనల్ వాల్యూ తక్కువ ఉన్నది, మార్కెటింగ్ అనేది ఎక్కువ ఉన్నది. సో ఇవన్నిటికీ ఫేక్ క్లెయిమ్స్ కి పడకండి మీరు. సో ఎప్పుడైనా కానీ ఓట్స్ తీసుకున్నా కానీ అది మాక్సిమం టు మాక్సిమం మనకి కాంప్లెక్స్ కార్బ్ సోర్స్ మాత్రమే. దాంతో పాటు మీరు అడిషనల్ ప్రోటీన్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. అది కూడా మాక్సిమం హోల్ ఫుడ్స్ నుంచి ప్రోటీన్ కన్జంప్షన్ అనేది కంప్లీట్ చేసుకోనికి ట్రై చేయండి. అది కాకపోతే వే ప్రోటీన్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి మీ డైట్లో. అది కూడా ఏ బ్రాండ్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలా అనేది నేను ఈ వీడియోస్లో సజెస్ట్ చేయను. ఎందుకంటే అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. ఎవరికి ఏది డైజెస్ట్ అవుతుంది, కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి డిఫరెంట్గా వే ప్రోటీన్స్ అన్న, ప్లాంట్ ప్రోటీన్స్ అన్న అవి చూస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నాకు అసలు డైజెషన్స్ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉన్నది అనుకుంటే వే ప్రోటీన్ కూడా యూజ్ చేయొచ్చు. వే ప్రోటీన్ యూజ్ చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని కాదు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు చెప్పేది అయితే ఇవన్నిటికంటే చాలా పెద్ద హైలైట్. ఇది హైలైట్ అని చెప్పను, ఇది ఒక ఇంకోటి, దీనికి ఇంకొక పేరు కూడా లేదనమాట. ఎందుకంటే నేను మొన్న మెక్డీకి పోయినప్పుడు అక్కడ హై ప్రోటీన్ బర్గర్స్ అమ్ముతుర్రాలు, హై ప్రోటీన్ బర్గర్స్. ఐ వాజ్ నాట్ ఈవెన్ ష్యూర్ హౌ టు రియాక్ట్ టు దట్. ఏంటిదంటే నేను స్ట్రైట్ అవే వెళ్ళి అడిగిన, ఈ బర్గర్స్ ఎందులో చేస్తారు, ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారా, లేదంటే గ్రిల్డ్ చేస్తారా, లేదంటే ఎయిర్ ఫ్రై చేస్తారా, సో దట్ ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది ఆ చికెన్లో ఉండిపోతుంది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు, నార్మల్గానే కుక్ చేస్తాము, ఎట్లా కుక్ చేసేటట్టు అట్లా కుక్ చేస్తాము అని. ఇప్పుడు బేసికల్లీ అది నార్మల్గా కుక్ చేస్తాము అంటే మెక్డీలా, కేఎఫ్సీ ఎట్లా కుక్ చేస్తారో అది ఒక డీప్ ఆయిల్ ఫ్రై చేస్తారనమాట. సో అట్లా డీప్ ఆయిల్ ఫ్రై చేసినప్పుడు అందులో ఉండే అమినో యాసిడ్స్ అన్ని సగం చచ్చిపోతాయి. ఇప్పుడు అది డీప్ ఫ్రై చేసినప్పుడు అందులో ప్రోటీన్ కంటే మనకి ఆయిల్ నుంచి వచ్చే ఫ్యాటే ఎక్కువ ఉంటుంది. ఈ మెక్డీలకి, కేఎఫ్సీలకి వెళ్ళినప్పుడు వాళ్ళు హై ఇన్ ప్రోటీన్ అనగానే నాకు ఆ ప్రోటీన్ వస్తుందని చెప్పేసి వీళ్ళు నార్మల్ మీల్స్ ని కూడా రిప్లేస్ చేసి తీసేసుకుంటున్నారు అనమాట జనాలు. అది ఎట్లా చేస్తున్నారు ఏంటిది ఏం తెలియకుండా ఈ కేఎఫ్సీ కానీ, మెక్డీ కానీ అండ్ కొన్ని ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా హై ఇన్ ప్రోటీన్ అని చెప్పంగానే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయని అవసరం లేదు ఆ టైంలో. బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కాదు కావాల్సింది, కొంచెం కామన్ సెన్స్ అంతే. కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అందులో ప్రోటీన్ ఉన్నదా, ఫ్యాట్ ఎక్కువ ఉన్నదా అని.
సో ఇప్పుడు నుంచి ఈ మెక్డీలకి, కేఎఫ్సీలకి వెళ్ళినప్పుడు హై ఇన్ ప్రోటీన్ అని చూడంగానే అందులో ఎంత ఫ్యాట్ వస్తుంది అని ఎగబడకుండా అది ఎట్లా ప్రిపేర్ చేసిర్రు అనేది ఒకసారి కనుక్కుంటే మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది. ఆ క్లారిటీ బట్టి మనం అది కన్జ్యూమ్ చేయాలనా వద్దా అనేది మనము చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటిదంటే వే ప్రోటీన్ స్కామ్. ఈ వే ప్రోటీన్ స్కామ్ అనేది నేను బ్రాండ్స్ని ఏమి రివీల్ చేయను, ఎందుకంటే మాక్సిమం చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఈరోజు. రోజుకు ఒక బ్రాండ్ పుట్టుకొని వస్తుంది. సో వాళ్ళు కూడా మాక్సిమం టు మాక్సిమం చాలా బ్రాండ్స్ అనేది వే ప్రోటీన్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తలేరు. దానిలో ఏదో ఒక అమినో యాసిడ్స్ ఎక్కువ వేసేసి, కొన్ని అమినో యాసిడ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ తక్కువ చేసేసి, ఏదైతే చీప్ అమినో యాసిడ్స్ ఉంటాయో అవి కొంచెం ఎక్కువ వేసేస్తే అందులో మీకు ల్యాబ్ టెస్ట్లో కూడా ప్రోటీన్ బాగానే ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకంటే అమినో యాసిడ్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసేది. కానీ ఇక్కడ ఏమైతుందంటే చాలా బ్రాండ్స్ వరకు చాలా లో క్వాలిటీ వే కానీ, కొన్ని బ్రాండ్స్ అయితే వేరే బ్రాండ్స్ రిజెక్ట్ చేసిన వే ఏదైతే ఉన్నదో, వేస్ట్ ఏదైతే ఉన్నదో అవి తీసుకొని వీళ్ళు వే ప్రోటీన్ అనేది తయారు చేస్తారు అనమాట. సో ఇవన్నీ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా మంది వే ప్రోటీన్ కన్జ్యూమ్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే నాకు ఒక 500 రూపీస్ 600 రూపీస్ ఇక్కడ తక్కువకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని దగ్గరలో కొనేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ తక్కువకి వచ్చేది కూడా ఎందుకు వస్తుంది అనేది మీరు ఆలోచించాలి. వే ప్రోటీన్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. అది ఆ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ మీకు ఎందుకు చీప్గా ఇస్తారు ఎవరైనా కానీ? అది చీప్గా ఉంటేనే మీకు చీప్గా వస్తుంది. దాని మ్యానుఫ్యాక్చర్ చీప్గా ఉంటేనే మీకు చీప్గా వస్తుంది. సో ఎప్పుడు కూడా వే ప్రోటీన్స్ తీసుకునేది కూడా థర్డ్ పార్టీస్ నుంచి తీసుకోవద్దు. ఏదర్ మీరు తీసుకునేది ఆఫీషియల్ వెబ్సైట్స్ నుంచి అన్నా తీసుకోవాలా, లేదంటే ఏదైనా స్టోర్ చూసుకొని అది లైసెన్స్డా కాదా, ఆ స్టోర్ లైసెన్స్డా కాదా అవన్నీ చూసుకొనే మీరు వే ప్రోటీన్స్ అనేది కొనుక్కోవాలి. ఏదైనా కానీ సప్లిమెంట్స్ కొనుక్కుంటే ముందు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి అన్నా కొనుక్కోండి, లేదంటే ఒక లైసెన్స్డ్ స్టోర్ నుంచి కొనుక్కోండి. యాజ్ ఎ క్లయింట్ మీరు ఎవరైతే జిమ్ ట్రైనర్స్ దగ్గర నుంచి తీసుకుంటుర్రో అది ఏ బ్రాండ్, యాక్చువల్లీ అది బ్రాండ్ ఉన్నదా లేదా, దానికి ఆఫీషియల్ వెబ్సైట్ ఉన్నదా లేదా, దానికి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. లేదు అంటే మీరైతే మీ హెల్త్ని రిస్క్లో పెట్టినట్టే. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక 30 to 40% కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఆ వే ప్రోటీన్ అనేది మీకు సెల్ చేసేస్తారు అనమాట. మీరు ఏం చేస్తారు, ఓకే వే ప్రోటీన్ అని చెప్పేసి యూజ్ చేసేస్తారు. ఒక 1-2 months 3 months అయిన తర్వాత దాని హెల్త్ ఎఫెక్ట్స్ అనేది అవి చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియోని కంక్లూడ్ చేసుకుంటా మీకు ఏం చెప్దాము అనుకుంటున్నా అంటే, మీరు ఏ ప్రోడక్ట్ కొంటున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని న్యూట్రిషనల్ వాల్యూ అనేది కరెక్ట్గా చూసుకోండి. అంతేగాని ఆ ప్రోడక్ట్ ముందు ప్యాకింగ్ చూసి హై ఇన్ ప్రోటీన్, 30% మోర్ ప్రోటీన్, 10 grams ప్రోటీన్, 20 grams ప్రోటీన్ అని చూసేసి కొనేసుకోకండి. ఎందుకంటే అట్లా కొనుక్కుంటే మీకు లాసే తప్పితే దాని నుంచి వచ్చే బెనిఫిటే లేదు. దాని నుంచి వచ్చే మీకు బెనిఫిట్స్ కంటే హెల్త్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు సప్లిమెంట్స్ ఆర్ వే ప్రోటీన్స్ ఎనీథింగ్ మీరు కొంటున్నారు అంటే ఆఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కొనుక్కోండి, ఆర్ ఎల్స్ లైసెన్స్డ్ స్టోర్స్ నుంచి మాత్రమే కొనుక్కోండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఎనీ వన్ ఆఫ్ యూ అట్లీస్ట్. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య మిస్కన్సెప్షన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ ఆటా నుంచి, బిస్కెట్స్ నుంచి, ప్రోటీన్ బార్స్ నుంచి, చిప్స్ నుంచి, ఇవన్నిటి నుంచి నాకు ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటారు. అండ్ ఆల్సో ఇవి తింటే హోల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ మనం తినాల్సింది ప్రైమరీగా ప్రోటీన్ సోర్స్ కోసం హోల్ ఫుడ్స్ మాత్రమే. ఎగ్స్, చికెన్, ఫిష్, పనీరు, టోఫు ఇట్లాంటివి మాత్రమే. ఒకవేళ మీరు ఇంత తినలేకపోతున్నారు, లేదంటే మీ షెడ్యూల్ కొంచెం బిజీగా ఉన్నది అంటే మాత్రమే సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఆరెల్స్ ఇట్లాంటివి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఆ న్యూట్రిషనల్ వాల్యూ చూసి నాకు ఎన్ని క్యాలరీస్కి ఎంత ప్రోటీన్ వస్తుంది అని చూసుకొని మాత్రమే కొనుక్కోవాలా. I hope this video helps any one of you at least. And if you are coming to this channel for the first time, please do subscribe. And if you want to join my online training program, మీరు కూడా వీళ్ళ లెక్క ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిదాము అనుకుంటే fill the form in the description, or also you can DM me on Instagram. I'll see you guys in the next video. Until then, stay happy and healthy.